దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. దేవునికి స్తోత్రం. ఓకే, దేవుని ఘనమైన నామాన్ని బట్టి దేవాతి దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చడం. మొట్టమొదటిగా నాకు ఈ సమయంలో మీ మధ్య నిలబడి ఇలాగా ఆయన సన్నిధిలో నిలబడే అవకాశం దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. రెండవదిగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన స్థానిక దైవజనులకి నా వందనాలు. మూడవదిగా కూడి వచ్చిన దేవుని రక్తంలో కడగబడిన దేవుని జనాంగానికి నా హృదయపూర్వక వందనాలు. వందనాలు చెప్పండి అమ్మా. వందనాలు చెప్తే తిరిగి వందనాలు చెప్పండి. ఓకే, ఏదేమైనా చాలా ముఖ్యమైన సమయానికి వచ్చాం. ఏంటి ముఖ్యమైనదంటే, ఎంతవరకు చేసిందంతా ముఖ్యమైనదే. ఎందుకని ముఖ్యమైనది అన్నానంటే, ఇప్పుడు ఎంతవరకు మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకేంటి, నేను వాక్యం వేరేది నేను ఏదో చెప్పాలనుకు వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు చూసినప్పుడు కొన్ని ముక్కలు చెప్పి తర్వాత దేవుని వాక్యం చెప్పాలనుకుంటున్నాను. మూలవాక్యం ఒకటి చూపించి తర్వాత నేను కొన్ని ఉపోద్ఘాతం మీ సంఘం పరిస్థితిని బట్టి కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో నన్ను ప్రేరేపించిన మాటలు చెప్పిన తర్వాత దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని. పరిశుద్ధుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాల్పుడును అయోగ్యుడును ప్రాణాత్మ మూలుగుల చేత నీ బలిపీఠం వద్ద ఉంగిపోతున్నాను. నీ ప్రజలయ్యా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీ ప్రజలు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీ సముఖం వద్దకు వారు వచ్చి ఉన్నారు. నీ మాటలు ఆలకించాలని రాజా, మీరే వారిని పుట్టించి ఉన్నారు. వారు నీ ప్రజలు, వారు నీవు కన్నావు, వారు నీ ప్రజలయ్యా, వారిని నువ్వు సృజించావు, నువ్వు సృష్టికర్తవు, నీవు వాళ్ళ రాజువు, వారు పరిపాలకుడువు. దేవా, వారి నీ ప్రజలయ్యా, వారితో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడుచున్నప్పుడు వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును అందరికీ దయచేయండి. దేవా, నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళగాది వ్యర్థంగా తిరిగి రాదని నీ లేఖనములు తెలియజేస్తున్నాయి. నీ వాక్కు చెబుతుందయ్యా, నీ వాక్కు ఎల్లడగుడి చూడనే వెలుగు కలుగును. దేవా, నీ కార్యము, నీ మాటలు వెళ్ళడగు చూడగా కొంతమందిలో కార్యసిద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎందరైతే చీకటి బ్రతుకులలో, కృంగుదల బ్రతుకుల్లో వచ్చారో వారి బ్రతుకుల్లో నీ వెలుగును ప్రకాశింపచేసి, నీ వాక్యమని వెలుగును ప్రకాశింపచేసి వారందరినీ తెప్పరెలు చేయమని, వారిని వెలిగించమని, వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అది మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె ఎత్తబడి నూరంతులుగా ఫలించి కృప దయచేయమని ఇచ్చిన ప్రార్థన మా ప్రియులను రక్షకుని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు ఆ ఆజ్ఞలన్నిటినీ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. నేను ఇది కాదు వాక్యం, మీ పరిస్థితులను చూసి ఈ ముక్క చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి బైబిల్ తీయండి. 23వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఆ 22వ అధ్యాయం 36వ వచనం చదవండి. 22వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ఇదే ముఖ్యమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం.
ఏంటంట? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంట? చెప్పండి అమ్మా. నీ దేవుడైన యెహోవాను ఎలా ప్రేమించాలంట? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ. చాలా మంచిది, బాగా చెప్పారు కదా. అయితే ఎంతమంది దేవుణ్ణి ప్రేమించి ఎన్ని గంటలకు వచ్చారు మీరు దేవుని సన్నిధికి? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉండి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య. 4 ఆజ్ఞలు ఎవరికి మధ్య? దేవునికి. మొదట 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్. నీ దేవుడైన యెహోవాను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ ఏ రూపమునకును నువ్వు చేసుకోకూడదు, సాగిల పడకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించాలి. 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించుకోడు. ఈ 4 ఆజ్ఞలు దేవునికి మానవు. ఈ 4 ఆజ్ఞల్ని ఒక ఆజ్ఞ చేశాడు. కొత్త నిబంధనలో రాబోడికి 4 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ చేశాడు? ఒక ఆజ్ఞ చేసి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే 91 కీర్తనలో ఉంటుంది. 91 కీర్తనలో అంతా రాస్తూ చెప్తాడు, నీకు పగట వేళకి బాణముకు మధ్య నీ కాపుదళ్ళు నిన్ను ఎలాగ దేవుడు కాపాడుతాడు, ఆయన రెక్కల కిందకి వస్తా అని చెప్తూ ఆయన గణపరుస్తాడంట. ఆయన ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడంట. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం ఇంటికి వెళ్తే చేసుకోండి. ఆయన్ని ప్రేమించావంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను మైండ్లో పెట్టుకోండి. నేను రాసుకున్న రిఫరెన్స్ చదువుకున్న బిడ్డలు రాసుకోండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదివితే అక్కడ ఉంటుంది. ఆయన ఆజ్ఞలను ప్రేమించడం అంటే ఏంటో అక్కడ రాస్తాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలా? ప్రేమిస్తే ఎన్ని గంటలకు వస్తావు నువ్వు? ఒక రాజుగారు మాట్లాడుతున్నాడండి. రాజుగారు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే సీఎం గారు వచ్చారు మీ ఊరు, ఆయన డైరెక్ట్ నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోవంటే నీకు నీ రేంజ్ ఏమో ఉండాలా? నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అంటే నీ రేంజ్ ఏమో ఉండాలా? అంటే రాజుగారి కంటే నువ్వు గొప్పవడం అనుకోవాలి. అప్పుడు మళ్ళీ అతనేమన్నా నిన్నేమన్నా పట్టించుకుంటాడా? అతను పట్టించుకోకపోతే నీకు లాభమా ఆయనకి లాభమా? నీకు లాభమా? నీ చేంజ్ ఏది కాదు. ఇలాంటి వాడిని కాబట్టి నిన్ను నిలవబెట్టి అంతమందిలో నేను గుర్తించి నీతో మాట్లాడుతూ ఉంటే, ఆ పలానా రాజుగారు అని కాకేసి నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆయన మళ్ళీ ఒకసారి నిన్ను పలకరెత్తాడా? ఎంత సీఎం అయితే సీఎంగా రాగి నీతో మాట్లాడుతూ ఉంటే. అలాగా దేవుని మాట అంటే, దేవుని సన్నిధి అంటే నీకు భయం లేకపోతే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా నిన్ను ప్రేమిస్తాడో నేను చెప్తున్నాను. నాది ఇది కాదు మెసేజ్. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం చేసుకో. నీ దేవుడైన యెహోవాని మొదటి స్థానం ప్రేమించితే ఏం చేయాలా? మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఏం చేయాలా? మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆదివారమే కాదు, మీకు ఆదివారం ఇవ్వడం అలవాటు అయిపోయి ఇలాగ అయిపోయింది. పూర్వకాలం ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడే సేవ ఎక్కువగా జరిగింది. ఇప్పుడు అనేక పరికరాలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, యూట్యూబ్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయి, మైకులు వచ్చాయి. అప్పుడు మైకులు లేవు. అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెరిగి సైకిళ్ళు వచ్చి అప్పుడు సైకిల్ మీద చేసేది. మా ఉప్పాడు యేదాసయ్య గారు, నేను ఈ మధ్యకాలంలో ఏజెన్సీలు వెళ్తున్నాను. ఏ అడవి ప్రాంతం వెళ్ళినా మీ అయ్యగారు ఇక్కడ సైకిల్తో వచ్చాడు. మా కార్లు వెళ్ళట్లేవు. మేము కార్ల మీద వెళ్తే కార్లు వెళ్ళట్లేవు. అలాంటి ఏరియాలకి ఆ దైవజనుడు సైకిల్ మీద. ఈరోజు మనకు అన్ని పరికరాలు ఉన్న దేవునిగా ఆరాధించడం, దేవుని గురించి ఒకరికి చెప్పడం మనకు తెలియట్లేదు. కానీ మనకి ఏం కావాలా? ఆశీర్వాదాలు వచ్చేయాలి, దేవుని కృప వచ్చేయాలి. అయితే నేను చెప్తున్నాను, మొదటి సమయాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. నువ్వు మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలా. నీ మొదటి బలాన్ని దేవునికి ఇవ్వాలా. ఏమవ్వాలా? మొదటి బలాన్ని దేవుని కొరకు వినియోగించాలా. నీ లాభాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. అలాగే ఇచ్చిన వాళ్ళందరూ, దావీదు తన మొదటి సమయాన్ని దేవునికి ఇచ్చాడు. 34 కీర్తన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను. 34 కాకుండా 5వ అధ్యాయంలో ఉంటాడు, నేను ఏకువనే నా ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధం చేసి. అంటే ఉదయాన్నే లేకగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది మొదటి సమయం ఎవరికి ఇచ్చాడు? దావీదు దేవునికి ఇచ్చాడు. కాబట్టి నీ మొదటి సమయం ఈ 2026 సంవత్సరంలో ఏం డిసైడ్ అవ్వాలి? నువ్వు మొదటి లెగ్గానే నీ నోటంట దేవుని ప్రార్థన ఉండాలి, దేవుని ధ్యానం, దేవుని మాటలు, వాక్యాన్ని ధ్యానించడం. చదువుకున్న పిల్లలైతే వాక్యాన్ని ధ్యానం చేయాలి. చదువులేని అయితే సెల్ ఫోన్ ఎట్టుకొని సెల్ ఫోన్లో మొదటే లెగ్గాని ఏదో సీరియల్ చూడడం కాదు, దేవుని వాక్యాలు బోలెన్ని వినిపిస్తున్నాయి. దేవుని వాక్యాన్ని ఆలకించు. తర్వాత అలాగే నువ్వు చేస్తే మొదటి సమయాన్ని ఇచ్చిన దావీదు ఇప్పుడు అదే తీసేయాలి. వాక్యంలోకి వెళ్ళిపోవచ్చు మనం.
వాక్యంలోంచి నేను చెప్తాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. 55 ఎస్ఐ గ్రంథము 55 అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతికిదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతుంది. దేవుని స్తోత్రం. కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి ఆ అర్హతనివ్వడం. కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి. ఈ జాబ్ ఉంది, ఈ జాబుకి అర్హత లేదు కానీ ఆడికి జాబు ఇచ్చాడు. మీకు ఎగ్జాంపుల్ దావీదు జీవితంలో చెప్తాను. దావీదు చాలా పొట్టోడు. దావీదు ఎలా ఉంటాడు? చాలా పొట్టోడు. మిలిటరీకి పనికిరాడు, యుద్ధానికి పనికిరాడు, సైన్యంలోకి వెళ్ళడానికి పనికిరాడు. దావీదు కంటే ముందు రాజు అయిన సౌలు చాలా హైట్ ఉన్నాడంట. ఎలాంటి హైట్ ఉన్నాడంటే ఇశ్రాయేల్ జనాంగం అంతా నిలబెడితేనంట సౌలే హైట్ ఉంటాడంట. సౌలు భుజం దగ్గరికి వస్తారండి. ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎక్కడికి వస్తారో మనోడు సౌలు అంత హైటు, అంత పర్సనాలిటీ, అన్ని అర్హతలు, రాజుగారికి కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ దావీదు గారికి రాజుగారి అయ్యే అర్హతలు లేవు, చాలా పొట్టోడు అంట. రెండవది బలం గడలేదు, బలం గట చాలా బలహీనుడు. కానీ దావీదు ఇంట్లో ఉన్న 3 అన్నదమ్ములు మిలిటరీలో ఉన్నారంట. ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. మిలిటరీకి ఎవడైనా ట్రైనింగ్ అయితే ఆడు పొద్దున్నే మనకు ఎక్కడ కనిపిస్తాడు? రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాడు. ఆడు పొద్దున్నే రన్నింగ్లు చేస్తూ ఉంటాడు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. ఆడు మిలిటరీకి చెడపడాలంటే ఆడు ఈ పడే ప్రయత్నాలు చూడాలి. మీరు మిలిటరీ ట్రైనింగ్ ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూస్తే ఆడిని ఎంత కష్టపడతారంటే అన్ని కష్టపడితేనే కానీ యుద్ధానికి వాడు మిలిటరీకి పనిచేయడు, ఆ జాబ్కి వాడు సెలెక్ట్ అవ్వడు. కానీ దేవుని కృపడానికి కూడా ఏం చెప్తానంటే మీ ఇంట్లో ఒకడు దొంగతనానికి వచ్చాడు. ఆడు ఒక 20,000 పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. 20,000 పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దొరికితే ఏం చేస్తారు మీరు? చెప్పండి అమ్మా. కొడతారు. కానీ ఆయన కొట్టకంట ఆడికి 20,000తో పాటు ఇంకో 20,000 ఇచ్చి వెళ్ళిపోరా అని వదిలేయడమే కృప. దేవుని స్తోత్రం. అలాంటిది కృప. అలాంటి కృప నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే చెవియొగ్గి నా యొద్దకు రావాలన్నాడు. ఎలా రావాలన్నాడు? అయితే ప్రకటన గ్రంథం అన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. అన్న చెవులు లేవంటావా అక్కడ ఉన్న సంఘస్థులకి? దేవుడు చెవులు లేక చెప్పాడంటావా? చెప్పండి అమ్మా. ఇక్కడ ఉన్న వరకు ఎంతమందికి చెవులు ఉన్నాయి చెప్పండి. చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? ఉన్నాయమ్మా. మరి దేవుడేంటి ఆ సంఘంతో అక్కడ ఉన్న వాళ్ళు శివుడులంతా శివుడులకు చెప్పాడంటావా? అంటే చెవులు ఉంటాయి. మీకు చాలామందికి బైబిల్లో కూడా యేసుప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు పెట్టి నువ్వు వాక్యాన్ని అలకెత్తున్నావు. ఏదో నాకు ఎవడేం చేస్తాడు, 7కి వెళ్తున్నాను, 7కి అంటున్నాను, వస్తున్నాను అనుకుంటావు. కానీ దేవుడు అన్నిటికీ లెక్క అడుగుతాడంట. పిమ్మటంట ఆయన ఏ స్థలాల్లో ఎక్కువ వాక్యము వినిపించబడ్డాదో, ఏ స్థలాలు ఎక్కువ అద్భుత కార్యాలు చేపడ్డాయో అక్కడున్న ప్రజలకి పరివర్తన లేకపోవడం చూసి, బ్రతుకులు మారకపోవడం చూసి అంట ఆయనంట ఆ పరిస్థితిని చూసి మీ స్థితి కంటే సొదొమ గొమొర్రాల పరిస్థితి, వాళ్ళకి సువార్త ప్రకటించి ఎంత ఎక్కువగా సువార్త ప్రకటించబడితే, ఎంత ఎక్కువగా అద్భుతాలు చేయబడితే వారు ఏనాడో మారు మనసు పొందుందురు. దేవుని స్తోత్రం. ఇది చాలామంది కొత్త సంవత్సరంలోకి వచ్చేసి కొత్త సంవత్సరంలోకి వెళ్తే బెడ ఏం కాదు. చాలామంది ఇప్పుడు భక్తి కాదు, బడ ఎక్కువైపోయింది. నాకు మచిలీపట్నంలో మీటింగ్ జరుగుతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా చింత. నీ ఖర్చు పెట్టే రూపాయి వలన ఒక వ్యక్తి మారాల. నువ్వు ఖర్చు పెట్టే రూపాయి వలన ఒక వ్యక్తి మారాల. నీ డెకరేషన్ వల్ల ఎవడైనా మారతాడా? మారడు. నువ్వు ఖర్చు పెట్టే ఆయనకి కావాల్సింది ఏంటంటే మనిషి మారాలంటే దానికి కావలసిన ఖర్చు దాని కొరకు ఉపయోగించాలి. దేవుని స్తోత్రం. అంతేకాని వ్యర్థమైన వేస్ట్ ఖర్చులన్నీ చేసి ఇదిగో దేవుని పని కొరకు ఎంత ఖర్చు పెట్టామని నువ్వు లెక్కలో వేయకు. ఈరోజు ఏంటంటే నీ బట్టలు మారితే ఒక పాట వచ్చింది, రంగు వస్త్రాలు మురుకు గుడ్డల. నువ్వు కొత్త సంవత్సరంలో పెట్టినా నీ బ్రతుకు మురుకు గుడ్డే. నీ బ్రతుకు మారాల, బట్టలు కాదు. ఆయన అందుకని అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలు, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఎడల వాడు నూతన సృష్టి. అందుకని అన్నాడు ప్రసంగం అన్నాడు 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మునుపు ఉన్నవి ఇప్పుడు ఉన్నాయి, సూర్యుని కింద ఏమి కొత్త ఏది? ఈ సంవత్సరం అయిపోగానే అయిపోయింది. సంవత్సరం పాత అయిపోయిందా?
ఈ రోజు నుంచి మళ్ళీ పాత సంవత్సరమే. సంవత్సరాలు ఏమీ కొత్త ఏం కాదు. ఈ రోజు అయిపోతే రేపు మళ్ళీ ఒక రోజు వచ్చేద్ది. కానీ మారవలసింది ఎవరంటే నీవు. అబక్కుబోతున్న సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచన్నాడు. నువ్వు మారితే కొత్తదనం వస్తుంది. నువ్వు మారితే కొత్తదనం వస్తుంది. నువ్వు మారితే కొత్తదనం ఎలా వస్తుందంటే, గొంగళపూరిని చూసినట్టు ఎవడు ఎప్పుడు ఏం చేస్తా ఉంటాం మనం? అసహించుకుంటామా? మారడం అంటే ఏంటంటే గొంగళపూరిని చూసినప్పుడు అసహించుకుంటామా? మరి సీతాకోక చిలుకని చూస్తే సంతోషిస్తాం. అట్టుకోవడానికి దాన్ని పిల్లల కాట దాని వెనకాల పరిగెడతా ఉంటారు. నీ బ్రతుక్క నిన్ను చూసినోడు లోకంలో ఈవిడ ఇంత కొత్తగా ఎలా మారిపోయిందని ఆశ్చర్యం కలగాలి. దేవుని స్తోత్రం. అప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు ట్రెండ్, అదే ట్రెండ్. చాలా మంది ట్రెండ్ సృష్టిస్తున్నాం అంటున్నారు కదా. ట్రెండ్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం ట్రెండ్ కాదు, ఆల్రెడీ అది పాతయే. ఈ మధ్యలో మొన్న షాప్లోకి వెళ్తే అయ్యో బ్యాగీలు అంట, ఇంత లూజ్ ప్యాంట్లో ఆ బ్యాగీలు ఎప్పుడో ఉన్నాయి. అప్పుడు తూంబొక్కలు అనేవారు అంత లూజ్ ప్యాంట్లు వేసుకుంటా ఉంటే అప్పుడు ఏమనేవారు తెలుసా? మా ఊళ్ళో అయితే ఆ తూంబొక్కడు ప్యాంట్లు వేసుకున్నారా అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఇప్పుడు దాన్ని ఏమో స్టైల్ అంటున్నారు, ట్రెండ్ అంటున్నారు. ట్రెండ్ కాదు, కొత్తదనం కాదు, అది పాతదే. బూట్కట్ ప్యాంట్లు వేసుకుంటే అప్పుడు పాత సినీ యాక్టర్లు వేసుకుంటే వాళ్ళు అంటారు. ఇప్పుడు అది పాతదే, నీవు కొత్తదేం కాదు. నువ్వు ఏదో ట్రెండ్ సృష్టించాడు. ట్రెండ్ నువ్వు మారితే ట్రెండ్. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రవర్తన ఉన్నారు శిశువులు. చాలా సంవత్సరాలు యేసుతోనే నడిచారు. నువ్వు కూడా చాలా సంవత్సరాలు బట్టి చర్చిలోకి వస్తున్నావు, కానీ నువ్వు గొంగళ పురుగులానే బ్రతుకుతున్నావు. నువ్వు పైనున్న వాటి కొరకు క్రీస్తుతో లేపబడితే నువ్వు పైనున్న వాటిని ఎదుగుతావు. ఇంకా నీ పెంట, నా కొత్త బట్టలు, నా పౌడర్ రాసుకో, నీ సోకు కాదు. హృదయ అంతరంగం మారితే అనేకులు వీడు ఇంత ఆశ్చర్యంగా మొన్నటిదాకా తాగేసేవాడు, మొన్నటిదాకా ఈ మనిషి బూతులు మాట్లాడేది ఇంత ప్రత్యేకంగా బ్రతికిందేటి అని నీ దగ్గరికి అనేకులు వస్తారు. నువ్వు గొంగళ పురుగులా ఉంటే నీ దగ్గర ఎవరికి రారు. నీ సీతాకోకలు తిరుగుతుంటే నిన్ను పట్టుకోవడానికి నీ కొరకు నీ పొరుగులు తీరుతూ ఉంటారు. దీని స్తోత్రం. అప్పుడు ట్రెండ్. సౌండ్ తగ్గించాను. ఎప్పుడు ట్రెండ్ అంటే ఏంటో మనం వేసుకున్నవన్నీ కొత్త ఏం కాదు. ట్రెండ్స్ అంట. ఏదో ట్రెండ్ స్టాప్. ట్రెండ్స్ అంటే ఏంటి? కొత్తదనం. ఏమి లేదు ఇక్కడ. బోడి ఆడిది ఎవరి శంక పడితే ఆడి శంక ఆగుతాడు. అది ట్రెండ్ కాదు. మాటని ఖచ్చితంగా బ్రతకడం ట్రెండ్. దేవుని స్తోత్రం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా బ్రతకాలి, అది ట్రెండ్. దేవుని స్తోత్రం. నిన్ను చూసినోడికి ఈడ్రా ఖచ్చితంగా ఇలా బ్రతుకుతున్నాడు అనాలి. దేవుని స్తోత్రం. గంటకో మాట మార్చేస్తే నువ్వు గొంగళపూరి కంటే దాను. దేవుడిని బిడ్డగా నువ్వు కొత్తదనంగా అనిపించాలి. బైబిల్లో యేసుప్రభు శిష్యులు యేసుప్రభుతో తిరిగారు, కానీ చాలా సంవత్సరాలు బ్రతకలేదు. వాళ్ళు ఒకసారి గొంగళ పురుగులాగా యేసుప్రభు చనిపోయిన తర్వాత అన్నాడు, పరిశుద్ధాత్మ కొరకు మీరు కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మేడగదులు కనిపెట్టమంటే, మేడగదిలో గొంగళ పురుగు ఎలాగైతే అప్పుడులాగా ఎలా తిరుగుతుంది? ఆ పెంటలోని, ఆ చెత్తలోని, ఆ చెట్ల మీద తిరుగుతుంది. అది కొన్ని రోజులు తను ప్రత్యేకంగా ఉండడానికి ఒక గూడులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గూడులోంచి ఎలా వస్తుంది? సీతాకోక సిలుకలాగా వస్తుంది. అలాగే యేసుప్రభు కొరకు వారు కొత్త జీవితం ప్రారంభించడానికి వాళ్ళు మేడగదుల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, వీరు యేసుతో కూడా ఉన్నవారు. నువ్వు క్రీస్తుతో ఉంటే ఒక నూతన సృష్టి. దేవుని స్తోత్రం. క్రీస్తు మాట ఏంటంటే నువ్వు నూతన సృష్టి అవుతావు. దేవుని స్తోత్రం. ఏమవుతావు? చెవి యొక్కి నా యొద్దకు రండి అంటున్నాడు. టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను. చెవి యొక్కి రావడం అంటే ఏంటి? చాలామంది చెవి ఎగ్గు ఎప్పుడు ఎక్కుతారు తెలుసా? ఆ మనిషి ఏమైనా నా గురించి మాట్లాడుకుంటుందేమో, ఈవిడ ఇక్కడే ఉంటుంది, ఈవిడ ఈ బాడీ ఇక్కడే ఉంటుంది, చెవి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆవిడ మాట దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎక్కడ మాట అన్నా ఈవిడికి అలా ఆలకించేద్ది. చెవి యొక్కి అనడం అంటే అది. నువ్వు చర్చిలోనే ఉంటావు, కానీ నీ చెవులు అక్కడే ఉంటాయి. ఇక్కడ ఈ మాటలకు చెవి యొక్కు. పూర్వకాలం మా ఎద్దు దగ్గర ఓ మాట చెప్పేవాడు. ఒక కథ ఉంది. కథే కానీ దాంట్లో నీతి ఉంది. సౌలపిల్లి అంట చెవులు అంటే ఇనే చెవులు అంటే ఏంటంటే, సౌలపిల్లి తన పిల్లలకంటే చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, అమ్మ నేను బయటికి వెళ్తున్నాను, మీరు బయటికి రాకండి, నేను మీకు ఆహారం తీయడానికి బయటికి వెళ్తున్నాను, మీరు బయటికి రాకండి అంటూ తన పిల్లలకి చెప్పేసి బయటికి వెళ్ళిందండి. ఈ పిల్లకు ఉంది అనుకున్నానంటే, మా అమ్మ ఎప్పుడు అలా చెప్తుంది, బయటికి వెళ్తే ఎంత అందమైన ప్రపంచాలు అంటే తల్లి చెప్పింది, మీరు బయటికి వెళ్తే సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, అవి మిమ్మల్ని తినేతాయంటే వెనకంట ఈ పిల్లకు ఉందేలంట బయటికి వెళ్ళిందంట. ఏం చేసింది? బయటికి వెళ్తే సింహం, అడవికి రాజైన సింహానికి దొరికేసిందంట. దొరికితే ఆ సింహం అంట వెళ్తూ అక్కడ నక్క కనిపిస్తే అందాక దీన్ని పట్టుకోమని చెప్పి ఎదురుకెళ్ళి వస్తానని చెప్పి ఎదురుకెళ్ళి రాబడికి ఇది గుంట నక్క కదా, నక్క ఏంది
అది జిత్తునుమా నక్క. ఈ నక్క ఏం చేసిందంట, చెవులు తినేసిందంట. ఏం చేసింది? శవల పిల్ల అన్నాకే చెవులు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత సింహం, నేను నీకు అప్పగించిన ఆ కుందేలు నా దగ్గర తీసుకురామంటే దానికి చెవులు లేవంట. అంటేనే నేను ఇచ్చినప్పుడు ఇందాక చెవులు ఉండాలి, ఇప్పుడు దీనికి చెవులు లేవండి నాకు ఎలాగ ఇచ్చామంటదంట. ఇదంతా ఇలా ఇద్దరు సింహంలో నక్క వాదించుకుంటూ ఉండగా ఈ తగు అంట మొత్తం అసెంబ్లీకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? రచ్చబండ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దీనికి చెవులు ఉన్నాయో లేదు ఎవరు చెప్తారు? తల్లి ఉంటుంది. ఇప్పుడు తల్లిని పిలిపించిందంట. సింహం, అడవికి రాజైన సింహం ఏం చేసింది? తల్లిని వినిపించిందంట. ఇప్పుడు తల్లి ఏం చెప్తుంది చెప్పండి అమ్మా? చెవులు ఉంటాయని చెప్తుందా? నిజమేనా? కానీ ఆ కుందేలంట పిలిచిందంట. తల్లి కుందేలు పిలిచేసి, రాజు కుందేలు నువ్వు కన్న పిల్లకి చెవులు ఉంటాయా ఉండవా అన్నదంట. అప్పుడంట కుందేలంట, దానికి నా మాట వినే చెవులే దానికి ఉంటే దానికి చచ్చిపోయే గతి, సావు గతి, ప్రాణం పోగొట్టుకునే గతి దానికి ఎందుకు పడుతుంది అన్నదంట. అంటే ఏమన్నదే, దానికి వినే చెవులే ఉంటే తన ప్రాణం, బైబిల్ కూడా అన్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే ఏం చేస్తారంట, బ్రతుకుతారు, లేకపోతే చెత్తావు. ఎందుకు చెత్తావు? ఈ లోకంలో ఉన్న సాతాను కూడా చాలా వెరలు వేస్తున్నాడు. ఆ ఎరలకు నువ్వు చిక్కేవంటే ఆ వ్యసనము నిన్ను చంపేద్ది. దేవుని రాజ్యానికి వెళ్ళకండి ఏం చేస్తుంది? చంపేద్ది. ఈరోజు పాట వాక్యం వింటున్నావు ఎంతోమంది భక్తులు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్తేస్తా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు, మీ మధ్య ఇప్పుడే మీటింగ్లు అన్నావు, డేవిడ్ బ్రాణం గారు, జాన్ మంగాసారియల్ గారు, అనేక మంది భక్తులు వస్తానే ఉన్నారు. ఎన్ని వాక్యాలు ఉన్నావు, వింటానే ఉన్నావు. ఈ సేవంట ఎదావే దీన్ని విన్నోడు వస్తే నువ్వు దేవుని ప్రేమతో ఎన్ని గంటలకు వస్తావు? సినిమాకి ఎన్ని గంటలకు వెళ్తారండి? నేను సినిమాలు చూశాను, నేను కాదు సినిమాలు చూశాను ఒకప్పుడు. సినిమాలు చూస్తే ఎన్ని గంటలకు వెళ్తాం? నువ్వు చర్చికి సినిమాకి మధ్యలో పోతే నీ సినిమాకి వెళ్ళవు. చర్చికి నువ్వు మానే. దేవునికి మొదట ప్రార్థన దగ్గర నుంచి నీకు దేవుని రెస్పెక్ట్ లేకపోతే ఆయన తక్కువవాడు చూడకు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు ఎక్కలేనప్పుడు నీకు సమయం అయిపోయిందా? చర్చి కూడా ఇంటికాడ మానేసి కూర్చో, ఇంట్లో ప్రార్థన చేసుకో. దేవుని మందిరం అంటే రెస్పెక్ట్ లేకపోతే నువ్వు దేవుడిని నిన్ను ఎలా కనపరుస్తాడు? దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పుకుంటావు? ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించిందంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడంటే, ఆ అమ్మాయి 12 గంటలు రమ్మటిడు 11 గంటలకు వెళ్ళి బైక్ మీద కారు వేసుకొని కూర్చొని అక్కడ ఏడ్చేస్తా ఉంటాడు. జీవితాన్ని పాడు చేసే బ్రతుకులకి. మరి దేవాతి దేవుని మాట, అది ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చే మాటలు వినడానికి నువ్వు ఎప్పుడు రావాలా? ఆయన నీ బ్రతుకులు చేసిన కృతజ్ఞతలు తెలియ ఎప్పుడు రావాలి నువ్వు? ఆరాధనకు ఒక పావుగంట ముందే వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నువ్వు నన్ను కాసేవని స్తుతించాలా, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఆ తర్వాత నువ్వు ఈరోజు నాతో మాట్లాడవని ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, నువ్వు దేవుని మొదట ప్రేమిస్తే దావీదును, ఇక్కడ దావీదుకి ఎలాంటి కృప చూపించాడు చెప్తాను. దావీదుకు చూపిన కృప చూపుతాడు. మొదటిది నీ నీ కష్టార్జితంలో మొదటి ఒక ఆవిడ మొదట అప్పం అంట ఎవరికి ఇచ్చేసిందంట? మీరు విన్నారు వాక్యాలు అంటారు. ఎవరికి ఇచ్చేసిందంట? ఏలియా కంట ఒక సారేపతి ఎదురాలంటే ఏం చేసిందంట? మొదటి అప్పాన్ని ఇచ్చేసిందంట. కరువు కాలం అంతా ఏమైపోయింది? దేవుడు అన్నాడు, ఏలియా భక్తుడు మొదట అప్పం వేసి నాకు తీసుకురా అన్నాడు. ఏంటండి మా కొడుకు నేను తెచ్చుకోకపోతే మొదట అప్పం మేము తిన్న తర్వాత మిగిలితే నీకు అర్థం అని అనలేదు ఆవిడ. మొదట అప్పం ఏం చేసిందంట? దైవజనుడికి ఇచ్చేసింది. నష్టపోయిందా? కరువు కాలం అంతా తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. దేవుని స్తోత్రం. మొదటి కుమారుణ్ణి అబ్రాహాము తన మొదట బలము, యవ్వన బలంలో దానికి మొదట కన్న కుమారుణ్ణి అబ్రాహం ఎవరికి ఇచ్చేసింది? శారమ్మ ఎవరికి ఇచ్చేసింది? దేవునికి ఇచ్చేసింది. అందుకని భూమి మీద ఉన్న సమస్త జనములు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మారుమనిషి పొందిన ఎవరి కుమారు? నువ్వు. విశ్వాసులందరూ ఎవరి కుమారులు? జక్కయ్య ఒక సుంకరి, కానీ నువ్వు అబ్రాహం కుమారుడు అనబడుతున్నాడు. దీని స్తోత్ర. అందరూ ఎవరి కుమారులు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ అబ్రాహాము కుమారులు. దీని స్తోత్ర. మొదటి కుమారుని ఇచ్చిన వాళ్ళు అబ్రాహం అంతలాగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నేను చెప్పినట్టే దేవుడు ఆయన మాట అంటే, సెవియొగ్గి ఆయన మాట అంటే ఎలాంటి కృప చూపుతున్నాడు? దావీదుకు చూపిన శాశ్వత కృప కావాలి. కానీ మనం దేవుని మాటలో వినం, దేవుని మాటలో పాటించం. ఆ కుందేలు ఏం చేయలేదు? తల్లి మాట పాటించలేదు. అందుకని ఏం చేసింది? సింహం చేతిలో పడి చనిపోయింది. ఈరోజు దేవుని మాట అంటున్నావు, దేవుని మాట నువ్వు పాటించకే నీ కుటుంబంలో నష్టాలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నీ బ్రతుకు
మారట్లేదు. నీ మాట తీరు మారట్లేదు. నీవు దేవుని మందిరానికి ఇచ్చే రెస్పెక్ట్ మారట్లేదు. ఇక్కడ దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మాటకు లోపడ్డాడు. మొట్టమొదటిగా దేవుని మాటకు లోబడ్డాడు. బైబిల్ గ్రంథంలో కీర్తనలో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. 122 కీర్తన, 43 కీర్తన, అన్నింటిలోని యెహోవా మందిరంలోకి వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో. నీకు సంతోషిస్తే ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తావు? ఒక సినిమా హిట్ అయిందంటే మనం ఎన్ని గంటలకు వెళ్ళిపోతాం టికెట్ తీసుకోవడానికి? వెళ్తాం. దాంట్లో ఏముండదు, జీవితాలను పాడు చేసి. మరి జీవితాలు కట్టే దగ్గరికి నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళాలా? దేవుని మందిలోకి వచ్చిన ఏదో పాస్టర్ గారు సోది చెప్తాడు, ఆ తలపోటు వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతాడని రావడమే. కానీ నీకు దేవుని మందిరంలోకి దేవుని మాట్లాడతాడు. ఆయన మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి, నాకు ఆదరణ కలిగిస్తాయని వస్తావా? వెళ్ళవు. ఇక్కడ దావీదు ఆయన వెళ్ళగా దేవుని మందిరానికి వెళ్తాను. నేను సంతోషం కలిగి యెహోవా మందిరంలో జనులు నడిచినప్పుడు 43 కీర్తనలు, దుప్పి నీటి వాగుల కొరకు అన్న కీర్తనలో అంటాడు, అనేకులు నడిపించాడు. నువ్వే వెళ్ళవో, నువ్వు అనేకులు నువ్వు నడిపిస్తావు. టైం అయింది పదండి అని నీ భర్తను నడిపించగలవా? నువ్వు ఇంకా నీ పనులే చట్టం. పదండి నీ బిడ్డలను తీసుకురాగలవా దేవుని మందిరానికి? ఇక్కడ దావీదుకు చూపిన శాశ్వత కృప ఎలా అంటే చెప్తాను. దావీదు దేవుడు మీరు సెవియొగ్గి నా యొద్దకు రండి ఏమన్నాడో, సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. దావీదు మిలిటరీకి పనికిరాడు, రాజు అవ్వడానికి అర్హతలో లేవు. కానీ దేవుడు తన అన్నదమ్ములు 7 లేని ఆధిక్యత దావీదుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దావీదును సమూయేలు ప్రవర్తన పంపించి ఎస్సీ ఇంటికి వెళ్ళి ఒకరిని రాజుగా అభిషేకించమన్నాడు. ఎస్సీ ఇంటికి వచ్చినప్పుడు ఎస్సీ తన కుమారులందరినీ పంపించాడు, కానీ దావీదుని పిలవలేదు. దావీదు అంట తన సొంత భార్యకు పుట్టినోడు కాదని బైబిల్ స్కాలర్స్లు చెప్తున్నారు. అలాంటి నీచమైన బ్రతుకు. మరి నువ్వు ఎందుకు పనికిరావరా, గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళి గొర్రెలు కాయరా అని చిన్న గుడ్డ ముక్కిచ్చేసి వాడిని ఆ గొర్రెలు కాయడానికి పెట్టేశాడు. కానీ దావీదు దేవుణ్ణి ప్రేమించబట్టి, దేవుణ్ణి స్తుతించబట్టి దావీదు ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎలాంటి స్థానం అండి అంటే, భూమి ఉన్నంత కాలం కాదంట, ఆకాశము ఉన్నంత వరకు దావీదు పేరంట కొనియాడబడుతున్నాడు. దేవుని స్తోత్రం. సొంత తండ్రే. మీరు లోక సువార్తలో చూస్తే 19వ అధ్యాయంలో అక్కడ ఏమని పిలుస్తున్నాడు చూడండి ఒకసారి. లోక సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చదవండి ఒకసారి. 38వ వచనం, 38 18వ అధ్యాయం 38. అప్పుడు వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకొండమని ముందర నడుచుచున్న వారు దాన్ని గద్దించిరి. కానీ వారు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసింది. దేవుని స్తోత్రం. యేసుప్రభు దావీదు కుమారుడు అండి. యేసుప్రభు దావీదు కుమారుడా? చెప్పండమ్మా. గుణదలు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేరీమాత కొండకండి ఎంతమంది వెళ్ళి ఉన్నారు? ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళరా మీరు? వెళ్ళ చాలా మంచివాళ్ళమ్మా. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. చాలా మంచివాళ్ళు. చాలామంది ఇక్కడ నుంచి కాకాని వెళ్తూ ఉంటారు, గుణదలు వెళ్తూ ఉంటారు, గుణదలు వెళ్తూ ఉంటారు. ఎందుకని? సంవత్సరంలో ఒక మాకు వాడరేవులో ఉన్నారు మా భక్తులు, చాలామంది భక్తులు ఉన్నారు. మా ఉప్పాడి నుంచి ఫోన్ చేస్తూ ఉంటే విజయవాడ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, మరియమ్మ కంటే యేసుప్రభు పుట్టాడంట. ఎందుకు అని పుట్టాడు? అందుకని మరియమ్మ ఎంత గొప్పదో అని మరియమ్మను దర్శించడానికి వెళ్ళారంట. ఎక్కడ దేన్ని దర్శించడానికి వెళ్ళారు? మరియమ్మ కొండను దర్శించడానికి వెళ్ళారు. ఇక్కడ అంటున్నాడు యేసుప్రభు ఎవరు కుమారుడు అని పిలుస్తున్నారు ఇక్కడ. అక్కడ కళ్ళు కనిపించిన వాళ్ళు అంటున్నారు, వీడు యేసేపు కుమారుడు కదా, వీడు వడ్రవాని కుమారుడు కదా, వీళ్ళు అన్నదమ్ములు మనలేదు అంటున్నాడు. కళ్ళు కనిపించినోడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమంటున్నారు. కానీ ఆ కొన్నాడు అంటున్నాడు, మరి నీ కొల్లే కనిపించట్లేవు, నీ నోరు కాడ కుదురుగా. మరి ఆ కొన్న వాళ్ళు ఏం చూస్తున్నారు? శరీర సంబంధమైన ఎవరికి పుట్టాడో చూస్తున్నారు. కానీ ఈ గుడ్డోడికి తెలిసింది ఇది యేసుప్రభు వారు దావీదు వంశంలోంచి దావీదు కుమారుడని పిలువబడుతుంది. దావీదుకి చెప్పాడు వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చాడని ఈ గుడ్డోడికి అర్థమైంది. దావీదు కుమారుడా నన్ను కరుణించమని. దేవుని స్తోత్రం. దేవుడు దేవాతి దేవుడే, సర్వ సృష్టికి కారణభూతుడు, నోటి మాట ద్వారా సర్వ సృష్టిని కలుగు చేసిన దేవాతి దేవుడు ఏమంటున్నాడు? దావీదుకి నేను కుమారుడని ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని ఒప్పుకుంటున్నాడు? దావీదుకి నేను
కుమారుడు ఒప్పుకున్నాడు. సొంత తండ్రి ఏమంటున్నాడు? నాకు 7 కొడుకులు ఉన్నారని ప్రవర్తి ఇంటికి వస్తే 7 కొడుకులు చూపించిన. ఇంతమంది ఉన్నారని ప్రవర్తకుడు వచ్చి ఉన్నాళ్లే ఒకడు పనికిమాలోడు, ఉన్నాళ్లే ఒకడు ఎందుకు పనికిరానోడు, ఉన్నాళ్లే వాడు దేనికి పనికిరాని. సొంత తండ్రి సొంత కొడుకని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడలేని వాడు దేవాతి దేవుడు నేను దావీదు కుమారుడని పిలిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. దేవుని స్తోత్ర. కారణం దావీదు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథం చూస్తే నా పూర్ణ బలముతో నా పూర్ణ ఆత్మతో నేను యెహోవాను ప్రేమించుతున్నాను కీర్తనలో, చాలా కీర్తనలో దావీదు పాటలు పాడాడు. దేవుని స్తోత్ర. దావీదు దేవుణ్ణి ప్రేమించడానికి దానికి కారణం ఏంటి తెలుసా? దావీదంట మొట్టమొదటిగా దావీదు ఆదివారం మందిరికి వచ్చేసి కాదు, దావీదు దేవుని మందిరంలో స్తుతించేవాడు. దావీదంట దినమెల్లా స్తుతించేవాడు అంట. దేవుని స్తోత్ర. మొట్టమొదటిగా ఏం చేశాడు? నీకు దేవుని కృప కావాలంటే మొదట ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలా? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడానికి అనడానికి కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తే బాగా తెలుసు, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈరోజు యూత్లకు బాగా తెలుసు. నా బంగారమా ఫోన్ చేసుకున్న అమ్మాయిలు ఈ మధ్యకి స్టార్టింగ్లు ఏంటి? నా బంగారం, నా వజ్రం పేర్లు. అబ్బాయిలు అమ్మాయిలకి లవర్స్కి ఎట్టుకునే పేర్లు ఏంటి? వాళ్ళని పొగుడుతారు. నువ్వు హీరోలో ఉన్నావు రా, మహేష్ బాబులో ఉన్నావు, లేకపోతే ఎవడెవడకో వాళ్ళకి అందమైన హీరోలు ఎట్టి పోలుతావు. నీ దేవుడు నిజంగా నీవు ఆయన ప్రేమిస్తే పరమగీతలో ఉంటుంది, నువ్వు ధవలవర్ణుడువు, నువ్వు రత్నవర్ణుడు అని నువ్వు ఉదయాన్ని లేసి ఆయన స్తుతిస్తూ ఉంటావు. దేని స్తోత్ర. దావీదు 34వ కీర్తనలో దావీదుకు చూపిన శాశ్వత కృప చూపాలంటే నేను సమయం చాలా తక్కువ ఉంది, ఒక 4 పాయింట్లు మీకు అవసరమైన పాయింట్లు నేను చెప్పేస్తాను. మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దావీదు ఎలా స్తుతించాడు చూడండి. 34వ కీర్తన 1వ వచనం చూడండి ఒకసారి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేది. దేవుని స్తోత్రం. ఎప్పుడు స్తుతిస్తాడంటమ్మా? అదే 119వ కీర్తన 165 వచ్చిన కూడా చూడండి ఒకసారి. 119వ కీర్తన 119 164 వచ్చిన చూడండి అమ్మా. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవుని స్తోత్రం. నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కల. దేవుని స్తోత్ర. ఎన్ని మార్లు స్తుతిస్తున్నాడంటమ్మా? దినానికి 7 మార్లు. దావీదు గారికి పని పాట ఎప్పుడు రాశాడు తెలిసే కీర్తన? దావీదు రాజు మందిరంలో ప్రవేశించని ఉంటుంది బైబిల్లోని. ఏం రాజు? దావీదు రాజు మందిరంలో ప్రవేశించి ఇట్లా దేవుణ్ణి స్తుతించాడంట. రాజుగారు ఎన్ని రాజ్యాలకి తెలుసా? 12 సంస్థానాలకు, 12 గోత్రాలకి రాజు. 12 గోత్రాలను ఏకపాలన చేసిన వారు ముగ్గురు రాజులు. ఒకరు సౌలు, రెండవది దావీదు, మూడవది సొలొమోను. దావీదు 12 సంస్థానాలకు రాజయ్యండి. పని పాట లేదండి, మాకైతే పొద్దున్నైతే బోలు పనులండి, మేము ఎలాగ ఆరాధిస్తామంటే ఆదివారం చర్చికి రావడానికే మాకు ఖాళీ ఉండట్లేదండి. నువ్వు దేవుని ప్రేమించిన వాడివే. అందుకని దావీదు పేరంటే పరలోకంలో గట్ట వినపడుతుందండి. ఏమని చెప్పుకుంటున్నాడు? పరలోకంలో గట్టనా భూమి మీద గుడ్డోడు పిలిస్తే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒరే నీకు నోరే చూపే పని పట్టలేదు, ఓకుండా నోరు మూసుకోండు అంటున్నారు. ఊరకుండా అన్న పదానికి అర్థం ఏంటి? నోరు మూసుకొని ఉండంటున్నారు. ఎవరో కొల్లు కనిపించినాడు, యేసుప్రభువు అంటున్నాడు, రే ఆడిని నోరు మూసుకొని ఉండడం కాదురా, ఆడిని నా దగ్గరికి తీసుకురండి, నేను దావీదు కుమారుని అని ఆడిని ఆగి ఆడిని రప్పించుకొని ఆడికి ఏది కావాలతో ఆయన ఇచ్చాడు. దీని స్తోత్రం. ఈరోజు బైబిల్లో ఒకటి అన్నది, ఒక ఆవిడ వచ్చి, అయ్యా నువ్వు కుడిచిన స్తన్యములు, నిన్ను కన్న గర్భము ఎంత ధన్యురాలో అంటావంటే యేసుప్రభువు అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా మాటలు విని నా మాటల ప్రకారంగా నడుచుకున్న వారు వారికంటే, నన్ను కన్నవారి కంటే గొప్పలు. ఎవరో? దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటలు వినేవారు. దేవుని స్తోత్ర. నువ్వు ఆయన మాటలు వినకంట దావీదుకు తన సొంత తండ్రి కొడుకునని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. రేషన్ కార్డులో పేరు రాయలేదు, జనాభా సంఖ్యలో లేడు, గుర్తించలేదు. అలాంటిది దేవాది దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడో, నేను దావీదు కుమారుడు. దేవుని స్తోత్ర. ఈ లోకం అంతా నిన్ను వెలయచ్చు. దావీదుకి పోలీసా అయ్యే అవకాశం లేదు, పోలీస్ అయ్యే అధికారం లేదు, కానీ పోలీస్ జాబ్ వచ్చేసింది. దేవుని స్తోత్రం. నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు డాక్టర్ చదువుకోలేదు, డాక్టర్ జాబ్ వచ్చేసింది. అంటే నీవు డాక్టర్ చదువుకోపోయినా
రాజుగారు అయ్యే అవకాశాలు లేవు, రాజుగారు అయ్యే కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. కారణం దావీదంట ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు ఆదివారం పూట దేవుని స్తుతించడానికి నీకు నోరు రాదు. నీకు దేవుడు ఎలా కృపను చూపుతాడు? దావీదుకు చూపిన శాశ్వత కృప. ఎలాంటి కృప అంటే సౌలు గురించి చెప్తాడు దినవృత్తాంతాల గ్రంథంలో, నీకంటే ముందున్న రాజుకు దూరం చేసినట్టు నా కృపను నీకు దూరము చేయను. దేవుని స్తోత్ర. ఎందుకు దూరం చేయలేదంటే దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. స్తుతి అంట మన స్థితులను మారుస్తుంది. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు ఇంటికి వస్తే మీరు పొలంలో ఉన్నప్పుడు దీవించబడతారు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు అని ప్రార్థన చేయించేసుకోవాలి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి మేము దీవించబడాను. అంతకుముందు ఏమని తెలుసా? బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండలో ఆ మాట ఉంటుంది. ఏమనుంటుందంట? నీవు వెంటనే కూర్చున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలంట, నువ్వు త్రోవను నడిచినప్పుడు దేవుని స్తుతించాలంట, నీ బాసికముగా నీ నొసట కంటే ఏం చేయాలంట? బాసికముగా దేవుని మాటలో మనం ఏం కట్టుకుంటాం? పవన్ కళ్యాణ్ కూడా బ్రాండ్లను మహేష్ బాబు బ్రాండ్లో కట్టుకుంటాం. మనం ఏది కట్టుకోవాలంట? నువ్వు ఎక్కడ నడిచినా దేవుని స్తుతించినప్పుడు స్తుతి నీ స్థితిని మార్చేద్ది. దేవుని స్తోత్ర. అది పాటించం, కానీ దేవుని కృప కావాలా. అది పాటించం, దేవుని ఆశీర్వాదం కావాలా. నీకు దావీదుకు గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు రాజు చేయడానికి దావీదు గొర్రెలు కాసుకున్న దేవుని స్తుతించేవాడు. దేవుని స్తోత్ర. రాజుగారైనా గొర్రెలు కాసుకున్నాడు, పని పాటలేదు కాబట్టి స్తుతించాడండి. రాజుగారంట రాజైన దావీదు అంట దేవుని మందిరంలో ప్రవేశించి ఇట్లా స్తుతించాడంట. దేవుని స్తోత్ర. ఈరోజు స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. దినానికి 7 మార్లు ప్రార్థించేవాడంట. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు స్తుతిస్తే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎరుకో పట్టణం చాలా పెద్దది. ఎరుకో చుట్టూ ఉన్న గోడ అంట ఎంత పెద్ద అంటే 2 రథాలు నడుపుతుందంట. ఎన్ని రథాలు? ఎరుకో గోడ అంటే ఆ గోడని అంత స్ట్రాంగ్గా ఎందుకు కట్టుకున్నారో తెలుసా? ఎవడైనా బుల్డోజర్లు తెచ్చి కూల్చినా ఆ గోడను కూల్చుకొని శత్రువులు మా మీదకి రాకుండా ఉండడానికి అంత బలంగా కట్టుకున్నారంట. ఏంటి? ఎరుకో పట్టణస్థులు. ఆ గోడలు ఏం చేసే తెలుసా ఇశ్రాయేల్ ప్రజలు? తెలుసమ్మా? తెలుసా అని చెప్పండి అమ్మా. మీరు చాలా ఉండాలి. 7 మార్లు ఆ గోడ చుట్టూ సుధిస్తే ఆ గోడలో కూలిపోయి. దేవుని స్తోత్ర. ఒక రహాబ్ అని ఏసియా ఆ గోడ మీద మళ్ళీ పెద్ద డాబా కట్టుకుంది. ఎంత డాబా? పెద్ద డాబా కట్టుకుందండి. 2 రథాలు 2 బస్సులు నడుస్తాయంట ఆ గోడ మీద. మన గోడ అయితే బస్సు కూడా ఎంత ఉంది? అది 2 ఇటుకలు ఉంటుంది. కానీ ఆ గోడ అలాంటి గోడ కట్టలేదు వాళ్ళు. 2 డాబాలో 2 రథాలు 2 బస్సులు నడుస్తాయంట. అలాంటి గోడలను ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించకుండా గోడలు ఏమైపోయి కూలిపోయి. దేవుని స్తోత్ర. ఈరోజు నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నీవు దేవుని మొట్టమొదటిగా ప్రేమిస్తే 91 కీర్తనలో ఉంటుంది. మీ ఇంటికి చదివితే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తాను. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. యోహాను పత్రికలో 5 అధ్యాయాలు మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. పాటిస్తావు. ఆయన పాటిస్తే నువ్వేం చేస్తావు? ఆయన స్తుతిస్తావు. దేవుని స్తోత్ర. ఈరోజు స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చాలామంది స్తుతించడం తెలీదు. యాకోబు పడినప్పుడు అదే నోటితో దేవుని కొంతమంది పాటలు పాడతారు. ఇక్కడ పాటలు పాడినంటే అక్కడికి వెళ్ళి ఇంకో పాట పాడుతూ ఉంటారు. అదే నోటితో దేవుని స్తుతిస్తావు, అదే నోటితో దేవుని పోలికలో చేయబడిన మనుషుల్ని ఏం చేస్తావు? శపిస్తావు, బూతులు తిడతావు. అలాంటి వాళ్ళు పాటలో ప్రార్థన దేవుడు వింటావు. దేవుని స్తోత్ర. దావీదు ఎవ్వడిని బ్రతికినంతకాలం ఎవ్వడిని దేశించలేదు. దేవుని స్తోత్ర. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఒకడు సిమ్మి అన్నవాడు వచ్చి, ఒరే నీవే సౌలు కుటుంబాన్ని పాడు చేసేవారంటే, సౌలు కుటుంబాన్ని దావీదు పాడు చేయలేదు. సౌలు పేరటి వెళ్ళి యుద్ధం చేస్తే సౌలు తరిగితే నీకు రాజ్యం ఇస్తానన్నాడు, ఇది ఇస్తానన్నాడు, పారిపోయాడు. బ్రతికినంతకాలం దావీదు ఎవరిని కానీ దావీదుని ఉత్తుపూనని తిడతా ఉన్నా, ఒరే నేను అలా చేసినా అని ఏరో మాట. నువ్వు ఇదే మాట నోరుతో దేవుని స్తుతిస్తావో, అదే నోరుతో ఏం చేస్తావు? దేవుని పోలికలో చేయబడిన మనుషులను ఏం చేస్తావు? నువ్వు ద్వేషిస్తావు. కానీ దావీదు దేవుని స్తుతించే వ్యక్తి. దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తే మెయిన్ పాయింట్ చెప్తాను. దావీదు పాపముల నిమిత్తం పశ్చాత్తాపడ వ్యక్తి. పాపముల నిమిత్తం ఏం చేసే వ్యక్తి? మనిషి వ్యక్తిగా నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ పాపులే. కానీ ప్రతిదినం మనం చేసిన మన మాట ద్వారా, మన చూపు ద్వారా చేసిన ప్రతి అవిధేయతను దేవుని పాదాల దగ్గర మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయంలో దావీదు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. రెండవదిగా బైబిల్లో మనకు తెలుసు
పాపం ఒప్పుకుంటే ఏం ప్రతిఫలం అవుతుందో 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనం. సారీ అమ్మా, నేను మూలుగుచ్చు అలచి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నాను. దేని స్తోత్రం. రెండవది ఏంటి? దేవుని స్తుతించాలా. అయ్యా మన పాపములు, మన పితరుల పాపములు మనం ఏం చేయాలా? దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి. దీని స్తోత్రం. దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృప. మీరు 89వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దావీదుకి ఎలాంటి కృప చూపాడు ఆ అధ్యాయంలో చాలా మాటలు ఉంటాయి. 89వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకుంటే చాలా మాటలు ఉంటాయి. దావీదు పేరు పరలోకంలో కొట్టట్టినది. నేను దావీదుకు వేరు చిగురును. ఎలాంటి వాడు? దావీదు ఏరైతే నేను చిగురును. దేవాతి దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడు? సొంత తండ్రే కొడుకని పరిచయం చేయడానికి ఇష్టపడదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ లోకమంతా నేను వెలియచ్చు, కానీ నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివైతే, దేవుని దగ్గర యథార్థమైన మనసు కలిగిన వాడువైతే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుణ్ణి సత్యముతో ఆరాధించేవాడు, పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించే వ్యక్తి అయితే దేవుడు నిన్ను అన్ని జనముల కంటే హెచ్చుగా ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ మనకు దేవుని వాక్కు తెలుసు, వాక్యాన్ని పాటించడం తెలీదు. వాక్యాన్ని పాటించడం, చాలామంది పాట అలవాటు చేసుకుంటున్నారు, పాట అలవాటు చేసుకుంటారు, కానీ దాన్ని పాటించడం. ఈరోజు ఇక్కడ దావీదంట పరుపు కొట్టుపోయినంత ఎక్కువగా. నువ్వు ఎప్పుడైనా ఒక కన్నీరు సుక్క కార్చేవమ్మా? 100 కీర్తనలో ఉంటుంది, నీ కన్నీళ్ళంట ఆయన కవిలిలో. దేవుడు అంట ఇక్కడున్న మనం అందరూ బంగారాలను అన్నీ దాచుకుంటాం, ఆయన ఏం దాచుకుంటాడో తెలుసా? మన కన్నీరుని దాచుకుంటాడండి ఆయన బుడ్లు. దేవుని స్తోత్ర. నీ కన్నీళ్ళు ఎంత విలువైనవంటే, నువ్వు బాధపడి అయ్యా ఈ పాపం విషయంలో నేను ఇక ఎప్పుడు చేయకూడదు అనుకుంటా మరలా చేతను, అయ్యా ఈ పాపం మానేటట్టు నేను దేవుని పాదాల దగ్గర నువ్వు పశ్చాత్తపడి వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కన్నీరుని విని నిన్ను ఆ పాపం మీద నీకు విజయాన్ని దయచేస్తాడు. దేవుని స్తోత్ర. విజయాన్ని దయచేయడం కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్ర. ఆయన నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం ఏంటంటే నీ పాపములే ఆయనకు నీకు అడ్డుగా వస్తాయి. ఎస్సీ గ్రంథం ఉంటుంది, రక్షింప నేరకుండకు యెహోవా హస్తములు కొరస కాలేదు, విననేరకుండకు ఆయన చెవులు మందం కాలేదు. అయితే బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లవుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృప పొందును, కనికరము పొందును. దేవుని స్తోత్ర. కాబట్టి దావీదు పాపాల్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి ఏం చేశాడు? శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. దేవుని స్తోత్ర. మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాడు దావీదు. ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. రెండవదిగా పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మన పాపాలు చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడెక్కడ ఏం చేస్తూ ఉంటాం? పాతి పెట్టేస్తూ ఉంటాం, కప్పెట్టేసుకుంటూ ఉంటాం. కప్పెట్టేసుకుంటే ఏమైపోద్ది? కొంపు వాసన వచ్చేద్ది. నువ్వు ఇంట్లోని ఏదన్నా చేయకూడని పని చేసి దాన్ని అలా కప్పెడితే ఏమవుతుంది? అది తీసి పారేసుకోవాలి. ఏం చేయాలా? మనకు తెలుసు కదా, రోత ఏదైనా ఉందా, రోతని ఏదైనా బట్టేసి ఇది ఎవరో చుట్టాలు వస్తాను దాన్ని మాసి పెడితే ఉంటుందా? దాని గొబ్బు ఏం చేద్ది? అలాగే మనం ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలుగా పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన కృపను చూపుతాడు. ఈరోజు చాలామంది దేవుని కృప కావాలా, కానీ దేవుని వాక్యాన్ని పాటించడు. నువ్వు దేవుని పాపాన్ని కప్పెట్టుకుంటే మనకు తెలుసు, ఏమన్నా తెలుసా? ఎంతమంది కప్పెట్టుకుని దెబ్బ తెలుసా? నువ్వు పాపాన్ని కప్పెట్టుకుంటే నీతో పోదావు. ఒకడంట ఇదే ఎరుకో పట్టణంలోనంట దేవుడంట నువ్వు ఆ పట్టణం మీదకి వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ శపితమైన వస్తువులు దేన్ని ముట్టుకోకన్నాడు. అయితే ఒకడంట దాన్ని ఆశించి ముందు చూసాడంట. ఏం చేసాడంట? పాపం ముందు మనల్ని ఆకర్షణంగా కనిపిస్తుంది. ఆదాముకి ఏం చేసింది? ఆ పండు ఆకర్షణంగా కనిపించింది. లోతుకి ఎలా కనిపించింది? సొదొమ గొమొర్రా ప్రాంతాలంట యెహోవా తోటలా కనిపించాయంట. నీకు కూడా పాపం చాలా ఇదిగా కనిపిస్తుంది. కనిపించినప్పుడు అట్రాక్ట్ అయిపోతావు, కానీ పాపాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టేయాల. ఈ ఆకాన కూడా అంట ఒక బంగారపు కమ్మిని సీనార్ వస్త్రం తెచ్చుకుని అంటే ఎక్కడికి పెట్టుకున్నాడంట? డేరా కింద. మన ఇంట్లో ఏముంది? మేము వ్యభిచారం చేయండి. వ్యభిచారం ఒకటే పాపం కాదు, దేవుని మాట వినకపోవడమే పాపం. దేవునికి మందిరానికి టయానికి రాకపోవడమే ఆజ్ఞాతిక్రమమే. దేవుని దైవజనులు మన ఆరాధన 10 గంటలకని చెప్తే నువ్వు 12 గంటలకు రావడం ఏంటండి? క్రమం దాడితే అక్రమం, ఆజ్ఞాతిక్రమమే
పాపం. ఈరోజు దేవుని ఆజ్ఞను మీరడమే పాపం. దావీదు రాజు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడానికి దావీదు పేరు ఆకాశము భూమి ఉన్నంత వరకు పరలోకంలో కూడా కొనియాడబడ్డానికి కారణం ఏంటంటే దావీదు దేవుని మాటకు లోబడ్డాడు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్ర. ఈ ఆకాను ఏం చేశాడంటే కప్పెట్టుకున్నాడంట. ఆకాను ఒక్కడే కాదు, ఆకాను కుటుంబం అంతా రాళ్ళు కొట్టి చంపబడ్డారు. ఈరోజు నీ పాపాన్ని నువ్వు కప్పెట్టుకుంటే నీ పాపమే నేనేం చేద్దే? చంపేస్తుంది. నీ పాపమే నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నీ పాపమే నీ కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు దేవుని చెప్పినగా దావీదులాగా నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నీ పాపాలని ఏం చేస్తాడో క్షమించి కనికరం పొందుకుంటావు. దేని స్తోత్ర. దావీదు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అడుగుతాను. మీరు ఇంటికి వెళ్ళి ఎంతమందికి పొరుపులు ఉన్నాయి చెప్పండి, చెప్పండి అమ్మా. ఈరోజు అందరికీ ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని బకెట్లు నీళ్ళైతే కొట్టుకుపోతుంది చెప్పండి. రాశాడు కదమ్మా, నా కన్నీళ్ళ చేత నా పొరుపు కొట్టుకొని. నువ్వు కనీసం ఒక కన్నీరన్నా కాచేవా? దావీదు కృప చూపిన సగం కృపను నువ్వు పొందాలంటే ఒక కన్నీరు చొక్కన్న కాచుతున్నావు దేవుని మందిరంలోనే. నీకు ఎంత సీఎం కుట్టినట్టు ఉండదు. ఆవిడ చేయలేదా, ఆవిడ అనలేదా, వాడు బూతులు మాట్లాడేది, ఇదిటోళ్ళని చూసుకుంటావు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ రహస్య పాపంలో ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపములో కనబడతాయి. దావీదు అంటున్నాడు, అయ్యా నేను నీకే విరోధముగా పాపం ఎదుటోళ్ళు చూసే లక్షణం ఉన్నవాడు బాగుపడ్డావు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఎక్కువ కృపను పొందుకున్నారు. కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు, పాత నిబంధనలో భక్తుడైన దావీదు. వీళ్ళిద్దరికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? ఇతరులను విమర్శించడం కాదు, నాకు నేనే అయ్యా నేనే నీకు విరోధంగా పాపం చేశాను, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఎక్కడ ఎదుటోళ్ళు చెబుతున్నదా ఆయన కూడా అలా పాపం చేస్తున్నాను. అయ్యా నన్ను నేనే విమర్శ చేసుకుంటున్నాను, అనేకులకు బోధించిన తర్వాత నేనే బస్టుడిని అయిపోతున్నానేమో, నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను. మనకేంటంటే పొద్దున్నైతే ఆ పరిచయలాగా వీడికంటే నేను బెటరే, మనుషులు చూసుకుంటా ఉంటే ఆడికంటే బెటర్ లాగానే కనిపిస్తావు. దేవుని దగ్గరికి వెళ్తే నీ లోపాలు చాలా ఎన్ని కనిపిస్తాయి. దేవుని స్తోత్ర. ఆడికంటే నీ వాయిస్ బాగుండొచ్చు, ఆడికంటే నువ్వు అందంగా ఉండొచ్చు, ఆడికంటే నువ్వు కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్తే నీ లోపాలు చాలా కనిపిస్తుంది. కాబట్టి మనం దేవుని దగ్గర మన పాపాలని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలుగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు దేవుని కృపను పొందుకోవాలంటే, దావీదుకు చూపిన శాశ్వత కృపను నీవు పొందుకోవాలంటే, దావీదును లోకమంతా తునీకరించింది, సొంత తల్లిదండ్రులే తునీకరించారు. అన్నదమ్ములు ఏరా నీకు ఎగస్ట్రాలు ఎక్కువ, ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు, నీకు బాగా ఎగస్ట్రాలు ఎక్కువరా అని అన్నదమ్ములు ఈనంగా మాట్లాడేవారు. లోకమంతా అర్హతలు లేవు జాబులు పొందడానికి, పోలీసు అవే అధికారం లేదు, కానీ పోలీసుని చేశాడు దేవుడు. దేవుని స్తోత్ర. రాజయ్యే అధికారం లేదు. ఈరోజు నేను చెప్తున్నాను నీకు, నువ్వు చదువుకున్న బిడ్డలు అంటున్నాను, మీరు ఏది అవ్వాలనుకుంటున్నావా అది అయ్యే అర్హత లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని పాదాల దగ్గర మొర పెట్టగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా నువ్వు చేసిన ప్రతి చిన్న తప్పును ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనకు అప్పగించగలిగితే దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతాడు. దేవుని స్తోత్ర. చెవి యొక్క ఆయన మాట వినాలా. ఏంటి విన్నామని అర్థం ఏంటి? అర్థం ఏంటి? పాటిస్తావు. దేవుని స్తోత్ర. ఏం చేస్తావు? ఇక్కడికి ఎచ్చి వినేసి ఈ చెవులను విడిచిపెడతాడు, విన్నట్టు కాదు. అందుకని అన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. అక్కడ చెవులు లేని వాళ్ళు చాలా మంది, చెవులు ఉన్నవాళ్ళు కాదు, వినే చెవులు లేవు. ఆ కుందేలకి ఏమి లేదు, వినే చెవులు లేదు. అందుకని వెళ్ళి ఏం చేసుకుని ప్రాణం పోగొట్టుకుంది. ఈరోజు చాలామంది వినే చెవులు లేదు. అందుకని సౌలు రాజు దేవుడు అన్నాడు, సౌలుతో సమూయేలు ప్రవక్త అన్నాడు, దేవుడు అన్నాడు, మీరు అమాలేకులను హతం చేసి నువ్వు వాళ్ళని ఏది అక్కడదే తీసుకురమ్మంటే దేవుడు వద్దన్న దాన్ని తీసుకొచ్చుకొని, చాలామంది అంటారు లంచాలు తీసుకోవద్దురా అంటే, ఆ లంచం సొమ్ము మా కానికి వేస్తామండి మా పాస్టర్ గారికి, నీ లంచం సొమ్ము ఆడుకోవాలి సభితమైంది. దేవుడు వద్దన్నది మానేయమంటే ఆ లంచం తీసుకొచ్చి నేను వేస్తాను. వడ్డీలు వద్దురంటే ఆ వడ్డీ సొమ్ము తెచ్చి దేవునికి వేస్తాను. నీ వడ్డీ సొమ్ము నీ లంచాల సొమ్ము దేవునికి ఎవరికి అవసరం? దేవుని మాట వినడమే దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సౌలుతో సమూయేలు ప్రవక్త చెప్తాడు. ఈరోజు ఏంటంటే సౌలు ఒకే విషయంలో కాదు, ఎక్కడ దేవుని మాట. ఒకరోజు దేవుని సేవకులంట లేటుగా వచ్చారంట. చాలామంది ఇక్కడ మీ సంఘాల్లో ఉంటారు, కానీ మా ఉప్పాళ్ళలో చాలామంది సేవకుల మీద పెత్తానాలు చేసేవాళ్ళు. సేవకుడి పని సేవకుడే, ఏడగాడి పని ఏడగాడే, డాక్టర్ గారి పని డాక్టర్ గారు చేయాలా. ఈయనంట ఆయన కొంచెం లేట్ అయ్యాడని ఆయన అర్పించవలసిన బలి అంటే ఈయనే అర్పించేసాడంట. ఒక రాజుగారు ఈ రాజుగారు కాదు, ఇంకో రాజుగారు అంట మందిరాన్ని నేనే కట్టాను, అన్నీ నేనే చేయించాను, ధూపం వేయడానికి వెళ్ళాడంట. చెయ్యి ఏమేం చేసిందంటే ఎండిపోయిందంట. ఏమైపోయింది? చెయ్యి ఎండిపోయిందంట. మళ్ళీ అదే పాస్టర్ గారు ఆ ప్రవర్తన ప్రార్థన చేతను, కానీ మనోడు చెయ్యి తిరంగా
ఈరోజు సేవకులు వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే సేవకుని ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. ఈరోజు సేవకుడు చేయవలసిన పని నీవు ఈరోజు ఇంకోటి ఏంటంటే, రెండవది దేవుని మాటగా, దేవుని దగ్గర దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని ప్రార్థించే వ్యక్తి. రెండవదిగా అతిక్రమములను ఒప్పుకునేది. మూడో వ్యక్తి మీకు కావాల్సిన చాలామంది అంటే, బ్రతికినంత కాలము దేవుని సేవకుల చేత, ఎవరి చేత? దేవుని సేవకుల చేత సాక్ష్యం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని కూడా చూపించేసి నేను ముగించేస్తాను. సమయం అయిపోయింది నాకు ఇచ్చిన సమయం. ఇది వాక్యం చెప్తే చాలా టైం అవుతుంది, 2-3 గంటలు పట్టద్ది. ఒకసారి చూడండి, దినవృత్తాంతాల గ్రంథం లాస్ట్ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం లాస్ట్ అధ్యాయములో లాస్ట్ వచనం చదవండి ఒకసారి. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి రాయబడి ఉన్నది. దేని స్తోత్ర. ఏం రాశారండి అంటే, మీరు పైకి నుండి చదివితే ఎవరి గురించి రాశారు వీళ్ళు, ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నారంటే దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఎవరో? సేవకుడు. దావీదు బ్రతికినంత కాలం సేవకులకి ఒక్క కన్నీరు చుక్కను రానిలేదండి. సేవకులు కొంచెం బాధ పెట్టడం లేదండి. దావీదుని తరుగుతూ ఉంటే సమూయేలు దాచిపెట్టాడండి. సమూయేలు ఉన్న ప్రాంతానికట్ట సౌలు తన సైనికులు పంపించి దావీదుని ఎట్టు చేయమంటే వాళ్ళు దేవుని ఆత్మను, అంటే దావీదును ఎంతగా దేవుని సేవకులు ఇష్టపడ్డారు తెలుసా? అంత భక్తి కలిగిన వాడు కాబట్టి దేవుని సేవకులు ఇష్టపడ్డారు. దేవుని స్తోత్ర. ఈరోజు నీ వల్ల, నీవే సంఘానికి చేయడానికి నీ వల్ల అనేకులు మానేస్తామంటారు సేవకులు. వీళ్ళు ఊర్లో గొడవ పెట్టుకుంటే ఆ గొడవను ఎక్కడ తీసుకొస్తారు? సేవకుల దగ్గర తీసుకొస్తారు. అండి నేను గొడవ పెట్టుకున్నామండి, ఆవిడ వస్తే సంఘంలోకి నీవు సంఘంలో దావీదు గురించి 43 కీర్తన ఉంటుంది. దావీదు ఒక్కడే దేవుని మందిరానికి రావడం కదా, అనేకులంట దేవుని మందిరానికి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుని సంతోషిస్తున్నాడు దేవుని స్తోత్ర. అందుకని దేవుని సేవకులు 3, ఎవరో? సమూయేలు ప్రవర్త, నాతాను ప్రవర్త, గాదు ప్రవర్త. 3 సేవకులు ఏకకంఠంతో దావీదుని గురించి రాస్తున్నారు. దేవుని స్తోత్ర. ఆయనకంటే ముందున్న సౌలు ఎలాంటి వాడు తెలుసా? సమూయేలు మీద తిరగబడ్డాడు. నోదు అనే దేశంలో ప్రవర్తన ఉంటే దావీదు ప్రాణాలకు తెగించి గొలియాతును కాపాడితే, మంచి పని చేసినందుకు, సముఖపు రొట్టెలెట్టినందుకు యాజకులందరినీ 75 మందిని 80 మంది మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటిని ఏం చేశాడంట? సౌలంట యాజకులందరినీ ఏం చేశాడు? చంపేశాడు. బ్రతికినంతకాలం సేవకులకి ముళ్ళులా ఉన్నాడు. ఎలా ఉన్నాడో మనం సేవకులకి ఎలా ఉండకూడదు? వాళ్ళు దివారాత్రులు మీరు ఏట్లకి వెళ్ళిపోతూ ఉంటే, మీరు ఏట్ల నుంచి వచ్చేదాకా మీ కొరకు కన్నీరు కాచేవారు. వాళ్ళకి పని పాట లేకుండా, వాళ్ళు చదువుకుంటే ఏదో జాబులు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా పని చేసుకుంటే వాళ్ళు కోట్లు సంపాదించుకోవచ్చు. మీ డబ్బు కోసం కాదు, దేవుడు వారికి చెప్పిన భారాన్ని బట్టి మీ కొరకు ప్రార్థించినప్పుడు రాత్రింబవలు దివారాత్రులు మీ మంచి పదార్థాలు వారికి ఇవ్వాలా. మీరు మేలు చేసిన దేవు సేవకులు మేలు కోరి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. దీని స్తోత్ర. దావీదు బ్రతికినంత కాలం, దావీదు రాజు ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చి, ఒరే ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయిరా, వాడికి 100 గొర్రెలు ఉంటే వాడి ఇంటికి పరదేశ్ వస్తే ఆడు దాంట్లో ఒక గొర్రెని వాడికి వండి ఎట్టకంట పక్కింట్లో ఒకడు అల్లరి ముద్దుగా పెంచుకొని ఆ గొర్రెని తీసుకొచ్చి ఈ పరదేశికి ఏం చేశాడంట? వంటుంటాడంట. అలాంటోడు చనిపోవాలనుకని ఆడి నువ్వే అనగానే పక్కన్న యావాబు, మా రాజుగారిని అంటావా నేను కత్తి తీసుకుని నరికేతానంటే, నోరు మూసుకుని ఉండు అని ప్రవర్త మాటకు దావీదురాజు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారపడు పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్ర. నేను రాజుని కాదురా, నన్ను అంటావురా పాస్టర్ గారు, నేను చేయండిరా, నీ లెక్కేట్రా, నువ్వు ఎవడరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా అని అనా పక్కనున్న సైనికులకే పౌరుషం వచ్చింది. కానీ దావీదురాజు అంట నాతాను ప్రవర్త చెప్పిన వెంటనే దేవుని పాదాల దగ్గర ఏం చేశాడు? దేవుని మాటకు లోబడి సాష్టాంగ నమస్కారం చేసి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్ర. అందుకని నాతాను ప్రవర్త దావీదు గురించి, నా సేవకుడు దావీదు మంచి వ్యక్తి అని రాస్తున్నాడు. ఈరోజు నిన్ను గురించి నీ సేవకుడు సాక్ష్యం చెప్పగలడా? ఆవిడ మానేసిందనుకో, ఆవిడతో 2-3కి పాస్టర్ గారి మీద పుల్లెట్టు మానేస్తుంది. చాలామంది ఈదులో గొడవలు పెట్టుకో, సంఘంలో గొడవ కాదు, చర్చిలో కూర్చున్నప్పుడు గొడవలు కాదు, వీళ్ళు ఈదులో ఎవడవలో వీళ్ళు గొడవ పెట్టుకుంటా ఉంటే నీ గొడవలు అక్కడితోనే, గేటు దగ్గర నుంచి రాకూడదు. నీ ఊర్లో ఎవరెవరితో గొడవ పెట్టుకున్నా ఉంటే అక్కడితో వెళ్ళిపోవాలి. నువ్వు సమాధాన పడిపోతే నీ ప్రార్థన, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీకు ఎవడ మీద ఈరోజు బాగుంటే మొదట ఒప్పుకొని
నువ్వు క్షమించకపోతే ఆయన క్షమించడు. నీ పాపాలన్నీ ఆయన కలవరిశిలో క్షమించాడు. ఈరోజు భక్తి చేసేస్తున్నాం, 10 దిక్కులు ఇది ఎక్కువైపోయింది. పక్కన కూర్చుంటే నీ శరీరాలకు వెళ్తే కానీ ఆత్మలో ఆ పక్కన ఆవిడ పట్ల ఈవిడికి చాలా ద్వేషం ఉంటుంది. చర్చిలో కూర్చుంటావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చినా నీ వల్ల ప్రయోజనం, నువ్వు వెంటనే నీ సహోదరుని మీద ఈరోజు బాగుంటుంది, వెంటనే క్షమాపణ నడిపోయి కౌగిలించుకొని ఏం చేయాలా? ఆ రోజుతోనే మన ఇద్దరు అక్క చెల్లెలు ఏదో కొంచెం వ్యాస వచ్చింది, ఈ రోజుతో నువ్వు క్షమించిన ఆవిడ నువ్వు క్షమించుకుని దేవుని మందిరంలోకి వచ్చి అలా దేవుని స్తోత్రం. అలాంటి మనసు చూసినే నిన్ను చూస్తే సీతాకోక చిలకలా కనిపిస్తావు అనేకులకి. దేవుని స్తోత్రం. అంతేగాని పగన పాతకం వేసుకొని నీవు పగ పెట్టుకోవడమే కాకుండా ఆ పగని ఆవిడ చర్చిలోకి వస్తే పాస్టర్ గారు ఆవిడన్నా ఉండాలి చర్చిలోని. పాస్టర్ గారు తల కొట్టుకుని ఇలాంటి వాళ్ళు ఎందుకు? దావీదు గురించి చాలా సాక్ష్యం, 3 ప్రవర్తలో సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు దేవుని స్తుతించే వ్యక్తి, పాపాల గురించి పశ్చాత్తాపడే వ్యక్తి, దైవ సేవకుల్ని. ఇంకోటి చెప్పాలంటే దావీదు దేవుని మందిరం పట్ల ఆసక్తి, తనకున్న ఆస్తి అంతా దేవుని మందిరాన్ని కట్టడానికి. ఈ మందిరంలో ఉండడండి, కానీ ఆశ ఉండాలి. ఈ మందిరమైనా నీ మందిరంలో ఆయన కట్టుకుని ఈ మందిరంలో ఉంటాడు, కానీ ఆయన ఆరాధించే స్థలం, నీవు కూర్చునే స్థలం కదా, అది శుభ్రంగా ఉండాలని. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఎందుకున్నదంటే దావీదు చాలా స్వయంగా దాని కొరకు బంగారాన్ని అంతా కూర్చిపెట్టాడు. కానీ దావీదు ఆ మందిరం కట్ట సొలొమోను కట్టాడు, కానీ సొలొమోను కట్టిన మందిరం కట్ట లేదు. ఆయన కాపాడుకోవాలని ఈ మందిరం కాదు, ఈ మందిరం కావాలి. ఈ మందిరం బాగుంటే ఆసక్తి ఉంటే నువ్వు ఏదైనా దేవుని కొరకు చేయగలవు. దేవుని స్తోత్రం. నువ్వు ఏదైనా దేవుని కొరకు చేస్తే నీకంటే ఆయన ఏదైనా చేయగలవు. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలంలో పాడుతుంది కదా, ఏమైనా చేయగలడు కథ మొత్తం. ఆయన కథ మార్చాలంటే నీ కథ మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టంగా ఉండాలా. ఆయన యథార్థంగా నీ పూర్ణ బలంతో నీ పూర్ణ మనసుతో ఆయన ఆరాధించ. చదువు కదా 3 ప్రవర్తలు. గాదు వచ్చాడు రోజు, ఇదిగో దేవుడు నీ మీదకి 3 తెగులు రెప్పించబోతున్నాడు. ఏది కలితే ఆయన జీవం కలిగిన దేవుడు కదా, ఆయన చేతిలో పడితే, ఆయన కృప కలిగిన వాడు ఆయన చేతిలో పట్టి. దేవుని సేవకులకి ఎప్పుడు ఈరోజు నువ్వు వస్తున్నావు, నీతో పాటు ఎవరినైనా ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి ఒక్క ఆత్మనన్నా కన్నావా? పాస్ట్ గారు కాపరి కండవు, గొర్రె కనాలా. ఎవరిని కనాలా? ఈ మందిరం ఇంకా అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఈ పాటికి ఇప్పి కట్టించాలా. ఎన్ని గొర్రెలు కన్నావు? ఎన్ని సంవత్సరాలు? నువ్వు పెళ్ళి అయిన తర్వాత సంవత్సరానికి కడుపు రాకపోతే అమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదా? మరి ఆత్మానుసారంగా నువ్వు బాప్తిసం పొంది రక్షణ పొంది నువ్వు ఎన్ని ఆత్మలు కన్నావు? ఎన్ని ఆత్మలు కన్నావు? నువ్వు ఎంత గొడ్రాలు, నువ్వు గొడ్డుదాన్ని సంఘంలో తీసుకురావడం, పాస్టర్ గారికి బాధపడాలి నీలాడదాన్ని చూసి. నువ్వు ఎంతమందిని ఆత్మలు కన్నావా? శరీర స్థానంగా పెళ్ళైన తర్వాత పిల్ల పుట్టకపోతే ఏమనంటారు అందరూ? మరి ఆత్మానుసారంగా నువ్వు జన్మించి నువ్వు దేవునితో నీకు వివాహం అయ్యి నువ్వు పిల్లలు కనపోతే, ఒక ఆత్మను దేవుని సన్నిధానికి నువ్వు కని తీసుకురాపోతే ఆ ఆత్మ కొరకు నువ్వు ప్రసవవేదన పడు. నీ గురించి ఇంకా దైవజనులు ప్రసవవేదన పడుతున్నాడు. ఒక ఆత్మ సరైన మారుమనసులోనికి రాలేదు, సరైన క్రీస్తు స్వరూపంలోనికి రాలేదని నీ గురించి ఇంకా దైవ సేవకులు బాధపడవలుతుంది. నీ వల్ల ఏం ప్రయోజనం? సంఘానికి దైవ సేవకులకి ఏం ప్రయోజనం? నీ వల్ల దేవునికి ఏం ప్రయోజనం? నీవే అడ్డుగా ఉంటే. అలాంటి సాత్తుల పరిచయాల గురించి వాళ్ళకి వాక్యం అంతా తెలుసు. ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్తారు, 10వ భాగాలు ఇస్తారంట, పుదీనాలో జీలకర్రలో ఇస్తారంట. నీతి న్యాయాన్ని, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన నీతి న్యాయాన్ని విడిచిపెడతాడు. నీతి న్యాయం విడిచిపెట్టి అంటే నీకు సమాజంలో నీతిగా ఉండడం ఎంత పగో, ఎంత అన్యాయం, అక్కరం. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు నీతిగా న్యాయంగా. దేవుని రాజ్యం అంటే ఏంటి? తినడం తాగడం కాదు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఎదకాలి. దేవుని స్తోత్రం. కాబట్టి చెప్తున్నాను, దేవుని సేవకులకి బ్రతికినంతకాలం 3 సేవకులు దావీదు గురించి ఒక్క తప్పుడు సాక్ష్యం కూడా చెప్పలేదు. వీళ్ళు 3 రాస్తున్నారు, దావీదు రాసుకోలేదు. చాలామంది వాళ్ళు రాసుకున్నారు. దావీదు గురించి ఎవరు రాస్తున్నారంట? ఇదిగో బ్రతికినంతకాలం దావీదు ఇలాగా బ్రతికాడని నాతాను, సమూయేలు, గాదు ప్రవర్త వారి మాటలను బట్టి ఏమనున్నదంటే ఇక్కడ వారి మాటలను బట్టి రాయబడి ఉన్నది. ఎవరి మాటలను బట్టి రాయబడి ఉన్నదంట? సేవకులు చెప్తున్నారు సాక్ష్యం. నీ గురించి దేవుడు సేవకులు సాక్ష్యం చెప్పగలడా? నీ గుండె మీద చేసి చెప్పు, మా సేవకుడు నేను బ్రతికినంతగా, నేను సంఘంలో నేను రక్షింపబడిన దినం గురించి నా సేవకుని ఏ రోజు నా మనస్సాక్షి పెట్టుకున్న మనస్సాక్షి మీదగో నేను చెయ్యేసుకు చెప్తున్నానండి, నేను ఏ రోజు నా సేవకుని దుఃఖకరంగా బ్రతకలేదు. నా సేవకునికి ఎప్పుడు నేను దుఃఖాన్ని రప్పించలేదు. నా సేవకుని ఎప్పుడు నేను ఇసికించి దేవుని మందిరానికి ఎగ్గొట్టలేదు. నువ్వు చెప్పగలవా? చెప్పితే దావీదుకు చూపిన శాశ్వత కృపను దేవుడు నీకు కూడా చూపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.